శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ 30వ కళ్యాణ మహోత్సవాలు స్థానిక మల్లయ్యపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మల్లయ్యపేటలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ 30వ కళ్యాణ మహోత్సవాలు స్థానిక మల్లయ్యపేటలో ఆదివారం జరిగింది. ఉత్సవ ఆలయ కమిటీ చింతాడ బ్రహ్మానందరావు, అధ్యక్షులు కాకిలేటి భద్రం, కార్యదర్శి సుగంధ శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గుడివాడ వెంకటేశ్వరరావు, కోశాధికారి గొల్లపల్లి జేజిబాబు, ఉపాధ్యక్షులు కవులూరి మాధవచారి, జాయింట్ సెక్రటరీ ఆలమండ శ్రీనివాసరావు, కార్యదర్శి గొల్లపల్లి వెంకట సురేష్ బాబు, సహకారదర్శి కొట్టాడ శివ ఆధ్వర్యంలో పురోహితులు దెందులూరి శివ సత్యవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఆలమండ శ్రీనివాసరావు, శ్రీమతి అనంత సత్యవతి, కొడమంచిలి మధు, శ్రీమతి లక్ష్మి, పొన్నాడ గణేష్, శ్రీమతి భువనేశ్వరి, దామర్ల రాజ్ కుమార్, శ్రీమతి సౌజన్య దంపతులు కళ్యాణోత్సవంలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, గౌరవనీయులు గంగిన హనుమంతరావు, నక్కా చిట్టిబాబు, ఆచంట కళ్యాణ్, బ్రహ్మశ్రీ కర్యాప్పల స్వామి, పాలవలస పులిగోరు భద్రం, బ్రహ్మశ్రీ అనుపోజు వెంకటరమణ, బ్రహ్మశ్రీ లక్కో వీరభద్రరావు, కోసూరి గోపి, కోటపల్లి విష్ణుప్రసాద్, గండె భక్తుల రామకృష్ణ, బ్రహ్మశ్రీ ముక్కాల స్వామి, పాములూరి సతీష్, దార్ల మురళీకృష్ణ, గండే భక్తుల శ్యామ్, దేవగప్తుల శ్రీనివాస్, బ్రహ్మశ్రీ వేముల మంగపతి, గుంటముక్కల రాజు, ముసినాడ సాగర్, పెరవలి సత్యనారాయణ, చేబ్రోలు రఘునాథరావు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కొమ్మోజు రాధాకృష్ణ, గొరస వెంకటరమణ, కొండపల్లి చిన్నారావు, నెల్లూరి నాగేశ్వరరావు, కోరుమిల్లి సత్యనారాయణ, ధవళేశ్వరం మల్లికార్జునరావు, విన్నకొట సాంబం, కోరుమిల్లి సత్యనారాయణ, విన్నకొట రాంబాబు, కోడూరి సుబ్రహ్మణ్యం, వేముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మల్లయ్యపేటలో వేయించేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం గుడి కమిటీ అధ్యక్షుల వారైన గుడివాడ వెంకటేశ్వరరావు గారు మరియు మిగిలిన తమ్ముడు జేజిబాబు, మిగిలిన వారు అందరూ కమిటీ భద్రరావు గారు, వీరందరూ సమక్షంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఆత్మబోధాన్ని చేయడం జరిగింది. ప్రపంచం అంతా విదితమే. బ్రహ్మంగారి యొక్క దేవాలయాలు రాజమండ్రిలోనే కాక ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. అయితే అన్ని చోట్ల ఉన్న దేవాలయాలకి మల్లయ్యపేటలో వేయించేసిన బ్రహ్మంగారి దేవాలయానికి ఒక విశిష్టత ఉందండి. ఇక్కడ ఏంటంటే బ్రహ్మంగారు ఏదైతే కలియుగంలో ఈత చెట్టు పడి లేస్తుందని చెప్పారో అక్కడే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడే ఈత చెట్టు పగలేమో నిలబడడం, రాత్రులేమో పడిపోవడం జరుగుతూ ఉండేది, పడుకోవడం జరుగుతూ ఉండేది. అదే చోట ఇక్కడ భక్తులందరూ వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ దేవాలయంలో వెళుతూ వస్తూ జనం అంతా ఏదైతే కోరిన కోరికలను బ్రహ్మేంద్ర స్వామి వారు తీర్చడం జరుగుతుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల కాతేరు సరౌండింగ్లో ఉన్న గ్రామాల్లో అన్ని కూడా స్వామివారిని దర్శించకుండా, స్వామివారిని పూజించకుండా వెళ్ళే వ్యక్తులు ఎవరు లేరు. అంతేకాకుండా అభివృద్ధి కూడా స్వామివారి కటాక్షాలని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ కమిటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మంగారి కళ్యాణం జరుగుతుంది. దీంట్లోని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడమే కాకుండా వారి యొక్క కళ్యాణంలోని 10 గంటలు కూడా కూర్చొని నిర్వహించడం జరుగుతుంది. దీన్నంతా కూడా ఇక్కడ విశ్వకర్మ సోదరులైన మా సోదరులందరూ కలిసి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కమిటీ కూడా చాలా ఉధృతంగా మంచిగా చేస్తున్నారు. కమిటీ ఈ రోజున వీరబ్రహ్మంగారు టెంపుల్ దగ్గర రాజమండ్రి రూరల్ మల్లయ్యపేటలో ఘనంగా కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఇందులో కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనడం, హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరూ భక్తి శ్రద్ధలతో ఈవేళ మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్దలందరితో కూర్చొని ఈ కళ్యాణ వేడుకలో పాల్గొనడం చాలా గర్వకారణం. బ్రహ్మంగారి కళ్యాణం కూడా ఇవాళ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలందరూని. దీనికి ఎవరైతే మన దేవుణ్ణి అపురూపంగా చెక్కే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైతే ధర్మం కోసం ఈ ధర్మంలో భాగంగా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాలని అందరూ అద్భుతంగా పాల్గొని భగవంతుడు ఒక ఆశీర్వాదాలు పొందుతూ మాలాంటి వారికి కూడా అవకాశాలు ఇస్తాం. ఇది చాలా గర్వకారణం. ఇలాంటి ఎప్పుడు గ్రామాల్లో ఇంకా అనేకమైన జరుగుతూ ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు.
మరి ఈ రోజున రాజమండ్రి మల్లైపేటలో వేచేసి ఉన్న శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 30వ సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వ్యవస్థాపకులు గుడివాడ వెంకటేశ్వరరావు గారు, అలాగే అధ్యక్షులు కాకినాడ భద్రం గారు, మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎంతో శ్రమించి కష్టించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ సత్కరించి చాలా గొప్పంత వైభవంగా జరుపుతున్నారు. అందుకని చెప్పేసి మరి ఈ కళ్యాణం సందర్భంగా బ్రహ్మంగారు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి అందరూ బాగుండాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మరి మన గౌరవ నక్కా చిట్టుబాబు అన్నయ్య గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఆయన కూడా మరి సోమవారం దర్శించుకున్నారు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, కమిటీ వారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.